బులెటిన్ లో మరో ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ న్యూస్. వైసీపీకి మరో బిగ్ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి జోగి రమేష్ త్వరలో టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. ఇవాళ నూజివీడులోని గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మంత్రి పార్థసారథితో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. కొంతకాలంగా వైసీపీలో యాక్టివ్ పాలిటిక్స్ లోకి దూరంగా ఉన్న జోగి రమేష్ ఇప్పుడు మంత్రి పార్థసారథితో కనిపించడంతో త్వరలో కూటమిలో చేరుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, జోగి రమేష్ మనం చూస్తూ ఉన్నాము, టీడీపీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉన్నారు. అసలు ఎలా అర్థం చేసుకోవాలి దీనికి సంబంధించి? సంజయ్, ఈ రోజు నూజివీడు నియోజకవర్గంలో ఆసక్తికరమైనటువంటి సంఘటన జరిగింది. గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని టీడీపీ నేతలు ఈ రోజు ఘనంగా జరిపారు. అయితే ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి జోగి రమేష్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రస్తుత మంత్రిగా ఉన్నటువంటి పార్థసారథితో కలిసి జోగి రమేష్ ఆ నూజివీడు పురపాలక పరిధిలో కలిసి ర్యాలీగా తిరగటం అనేది ఆసక్తికరమైన పరిణామంగా భావించవచ్చు. గత కొంతకాలంగా వైసీపీకి కొంచెం దూరంగా అంటిముట్టనట్టుగా ఉన్నటువంటి జోగి రమేష్ ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి పార్థసారథితో కలిసి నూజివీడు పట్టణంలో ర్యాలీగా తిరగటం, అదేవిధంగా సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం, టీడీపీ నేతలతో యాక్టివ్ గా ఉండటం పట్ల అనేక రకాలైనటువంటి ఊహాగానాలు జరుగుతా ఉన్నాయి. అదే గతం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ హయాంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి సంబంధించి కానీ, అదే విధంగా అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి జోగి రమేష్ తనయుడి పైన కేసు నమోదైనటువంటి అంశం గురించి కానీ, ఈ విధంగా అనేక రకాలైనటువంటి అంశాలు ఉన్న నేపథ్యంలో ఒకవైపు కేసులు మరొక వైపు ఉన్నటువంటి పరిణామాల నేపథ్యంలో జోగి రమేష్ గత కొంతకాలంగా వైసీపీకి కొంచెం అంటి ముట్టనట్టుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు నూజివీడులో జరిగినటువంటి గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి టీడీపీ నేతలతో కలిసి, ముఖ్యంగా పార్థసారథి, మంత్రిగా ఉన్నటువంటి పార్థసారథి, అదేవిధంగా మాజీ ఎంపీగా ఉండి ఆర్టీసీ చైర్మన్ గా ఉన్నటువంటి కొనకళ్ళ నారాయణ, ఇతర సీనియర్ టీడీపీ నాయకులతో కలిసి ఆయన నూజివీడు పట్టణంలో ర్యాలీగా పాల్గొనడం, విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం పట్ల ఆసక్తిగా చర్చ జరుగుతుంది. సంధ్య. రైట్ జయరాజ్.